పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో మైలురాయి లాంటి సినిమా ఏదంటే ఎవరైనా టక్కున చెప్పే పేరు ఖుషి. 2001వ సంవత్సరం ఏప్రిల్ 27న విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్ చరిత్రను ఒక్కసారిగా మలుపు తిప్పింది. అప్పటివరకు ఉన్న కమర్షియల్ లెక్కలను చెరిపివేసి ఒక కొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టింది. ఈ సినిమా వెనుక ఉన్న ఆసక్తికరమైన విశేషాలు మరియు షూటింగ్ విశేషాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. నిజానికి ఖుషి సినిమా తమిళంలో విజయ్ మరియు జ్యోతిక జంటగా నటించిన చిత్రానికి రీమేక్. దర్శకుడు ఎస్జే సూర్య ఈ కథను పవన్ కళ్యాణ్ కు వినిపించినప్పుడు ఆయనకు కథ బాగా నచ్చింది. కానీ తమిళ వెర్షన్ను అలాగే దించేయకుండా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా, ముఖ్యంగా తన బాడీ లాంగ్వేజ్ కు తగినట్లుగా పవన్ ఎన్నో మార్పులు సూచించారు. అందుకే తెలుగు ఖుషి చూస్తున్నప్పుడు ఇది రీమేక్ సినిమా అనే భావన ఎక్కడా కలగదు. సిద్ధు మరియు మధు అనే ఇద్దరు వ్యక్తులు విధి వల్ల కలుసుకోవడం, స్నేహితులుగా మారి ప్రేమలో పడటం, ఆపై అహంకారం కారణంగా విడదీయడం వంటి అంశాలను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా ఆఫ్ స్క్రీన్ విశేషాల్లోకి వెళ్తే మొదట హీరోయిన్గా అమీషా పటేల్ను అనుకున్నారు. కానీ ఆమె ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆ అవకాశం భూమికను వెతుక్కుంటూ వచ్చింది. భూమిక పోషించిన మధు పాత్ర ఆమె కెరీర్లోనే అత్యుత్తమమైనదిగా నిలిచిపోయింది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కేవలం నటుడిగానే కాకుండా టెక్నీషియన్గా కూడా కీలక పాత్ర పోషించారు. సినిమాలో మనం చూసే యాక్షన్ సన్నివేశాలను పవన్ స్వయంగా కంపోజ్ చేసుకున్నారు. దర్శకుడు సూర్య మొదట యాక్షన్ సీక్వెన్స్ వద్ద నివారించిన పవన్ పట్టుబట్టి వాటిని డైరెక్ట్ చేశారు. కేవలం ఫైట్స్ మాత్రమే కాదు, ఏ మేరా జహాన్ మరియు ప్రేమంటే సులువు కాదురా, అలాగే ఆడువారి మాటలకు వంటి సూపర్ హిట్ సాంగ్స్ ను కూడా పవన్ కళ్యాణే డైరెక్ట్ చేయడం విశేషం. ఈ వీడియో చివర్లో ఖుషి మూవీ ఇంట్రెస్టింగ్ క్విజ్ ఛాలెంజ్ ఉంది. మిస్ అవ్వకండి. ఖుషి విడుదలైన సమయంలో సృష్టించిన ఫ్యాషన్ ట్రెండ్ అంతా ఇంతా కాదు. పవన్ కళ్యాణ్ ధరించిన గ్యాప్ హుడ్ డ్రెస్సులు మరియు లేయర్డ్ షర్ట్స్, అలాగే ఆయన వాడిన బ్యాగ్ అప్పట్లో యువతలో ఒక పిచ్చిని రేకెత్తించాయి. వాటిని ఖుషి బ్యాగులని లేదా ఖుషి డ్రెస్సులని పిలిచేవారు. అలాగే కోల్కతా బ్యాక్ డ్రాప్ లో వచ్చే సన్నివేశాల కోసం చిత్ర యూనిట్ చాలా శ్రమించింది. పవన్ను చూడటానికి జనం వేల సంఖ్యలో రావడంతో అక్కడ రహస్యంగా షూటింగ్ చేయాల్సి వచ్చింది. ఈ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్గా రేణు దేశాయ్ పనిచేశారు. ఆర్థికంగా చూస్తే అప్పట్లో ఈ సినిమాను సుమారు 5 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ అప్పట్లో 75 లక్షల రూపాయలుగా ఉండేది. సినిమా విడుదలయ్యాక సృష్టించిన ప్రభంజనం అసాధారణం. నిజాం ఏరియాలో అప్పటివరకు ఉన్న రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. 100కు పైగా సెంటర్లలో 50 రోజులు మరియు 79 సెంటర్లలో 100 రోజులు ఆడి ఈ సినిమా రికార్డు సృష్టించింది. మ్యూజిక్ పరంగా కూడా మణిశర్మ అందించిన పాటలు సంచలనం సృష్టించాయి. అప్పట్లోనే దాదాపు 55 లక్షల ఆడియో క్యాసెట్లు అమ్ముడయ్యాయంటే ఈ సినిమా క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. సినిమా సాంకేతిక విభాగంలో పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ ఒక విజువల్ ఫీస్ట్లా ఉంటుంది. హీరోయిన్ భూమికకు డబ్బింగ్ చెప్పిన సవితకు ఈ సినిమా తర్వాతే ఇండస్ట్రీలో విపరీతమైన డిమాండ్ పెరిగింది. అలాగే ఈ సినిమాలో దర్శకుడు ఎస్జే సూర్య ఒక చిన్న అతిథి పాత్రలో కనిపిస్తారు. రోడ్డు దాటే వ్యక్తిగా ఆయన ఇచ్చే ఎంట్రీ విధిని సూచిస్తుంది. సినిమా విడుదలై 20 ఏళ్లు దాటినా నేటికీ టీవీల్లో వస్తే రేటింగ్స్ తగ్గవు. ఇటీవలే మళ్లీ విడుదల చేసినప్పుడు కూడా బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టి తన పవర్ను నిరూపించుకుంది. మొత్తానికి ఖుషి అనేది కేవలం ఒక సినిమా కాదు, అది ఒక జనరేషన్ ఎమోషన్. పవన్ కళ్యాణ్ స్వాగ్ మరియు స్టైల్, అలాగే నటన వెండితెరపై ఒక మ్యాజిక్ను సృష్టించాయి. అహం మరియు ప్రేమ మధ్య జరిగే పోరాటాన్ని ఇంత అందంగా చూపించిన సినిమాలు టాలీవుడ్లో చాలా అరుదుగా వస్తుంటాయి. అందుకే పవన్ కళ్యాణ్ అభిమానులకు ఖుషి ఎప్పటికీ ఒక తీపి జ్ఞాపకంలా నిలిచిపోతుంది. ఖుషి మూవీ క్విజ్. మొదటి ప్రశ్న, ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ ఇంట్రో సాంగ్ ఏ మేరా జహా చిత్రీకరణ కోసం ఎక్కడ షూటింగ్ చేశారు? ఏ. ముంబై, బి. కోల్కతా, సి. చెన్నై, డి. హైదరాబాద్. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. సమాధానం బి. కోల్కతా. రెండవ ప్రశ్న,
ఖుషీ సినిమాలో సిద్ధు మరియు మధు పాత్రల మధ్య గొడవకు ప్రధాన కారణం ఏమిటి? ఏ. డబ్బు. బి. కుటుంబ సమస్యలు. సి. ఈగో. డి. మూడవ వ్యక్తి ప్రమేయం. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. సమాధానం సి. ఈగో, అహంకారం. మూడవ ప్రశ్న. ఈ క్రింది వాటిలో పవన్ కళ్యాణ్ స్వయంగా దర్శకత్వం వహించిన పాట ఏది? ఏ. అమ్మాయే సన్నగా. బి. చెలియ చెలియ. సి. ప్రేమంటే సులువు కాదురా. డి. హోలీ హోలీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. సమాధానం సి. ప్రేమంటే సులువు కాదురా. నాలుగవ ప్రశ్న. ఖుషీ సినిమాలో హీరోయిన్ మధు పాత్ర కోసం మొదట ఎవరిని సంప్రదించారు? ఏ. జ్యోతిక. బి. అమీషా పటేల్. సి. సిమ్రాన్. డి. ఆర్తి అగర్వాల్. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. సమాధానం బి. అమీషా పటేల్. ఐదవ ప్రశ్న. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ధరించిన ఏ బ్రాండ్ హుడీలు అప్పట్లో పెద్ద ఫ్యాషన్ ట్రెండ్గా మారాయి? ఏ. నైకీ. బి. ఆడిడాస్. సి. గ్యాప్. డి. ప్యూమా. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. సమాధానం సి. గ్యాప్. ఆరవ ప్రశ్న. ఖుషీ సినిమాకు సంగీతం అందించిన మెలోడీ బ్రహ్మ ఎవరు? ఏ. దేవి శ్రీ ప్రసాద్. బి. మణిశర్మ. సి. రమణ గోగుల. డి. ఎస్పి. బాలసుబ్రహ్మణ్యం. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. సమాధానం బి. మణిశర్మ. ఏడవ ప్రశ్న. ఖుషీ సినిమాలో దర్శకుడు ఎస్.జె. సూర్య ఏ పాత్రలో చిన్న క్యామియో చేశారు? ఏ. పోలీస్ ఆఫీసర్. బి. కాలేజీ ప్రొఫెసర్. సి. రోడ్డు దాటే వ్యక్తి. డి. హోటల్ సర్వర్. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. సమాధానం సి. రోడ్డు దాటే వ్యక్తి. ఎనిమిదవ ప్రశ్న. ఈ సినిమా విడుదలైన సమయంలో సుమారు ఎన్ని ఆడియో క్యాసెట్లు అమ్ముడై రికార్డు సృష్టించాయి? ఏ. 10 లక్షలు. బి. 25 లక్షలు. సి. 55 లక్షలు. డి. 80 లక్షలు. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. సమాధానం సి. 55 లక్షలు. తొమ్మిదవ ప్రశ్న. ఖుషీ సినిమాలో పవన్ కళ్యాణ్ మరియు భూమికల కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది ఎవరు? ఏ. మనీష్ మల్హోత్రా. బి. నీతా లుల్లా. సి. రేణు దేశాయ్. డి. షామక్ దావర్. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. సమాధానం సి. రేణు దేశాయ్. పదవ ప్రశ్న. ఖుషీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్ని కేంద్రాలలో నేరుగా 100 రోజులు ప్రదర్శించబడింది? ఏ. 50 సెంటర్లు. బి. 79 సెంటర్లు. సి. 100 సెంటర్లు. డి. 120 సెంటర్లు. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. సమాధానం బి. 79 సెంటర్లు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర సినీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.